వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము మా ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేయబోతున్నాము. ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూసి మా బ్రెడ్ ఆమ్లెట్ నచ్చితే లైక్ చేసి వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాం ఫ్రెండ్స్. మనం గుడ్లని అయితే ముందుగా 3 గుడ్లని గిన్నెలోకి అయితే పలగొట్టుకుందాం ఫ్రెండ్స్. 1 2 3 దీంట్లోకి ఇప్పుడు సన్న తరుక్కున్న ఉల్లిగడ్డలను అయితే వేసుకుందాం. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం. దీంట్లోకి తగినంత సాల్ట్, తగినంత కారం, అలాగే కొంచెం ధనియాల పొడి. దీనిలో ఇప్పుడు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. మనం గుడ్లను అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే పెనాన్ని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ మీద. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకున్నాం. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేసుకోవాలి కదా మనకి మెయిన్ ఆమ్లెట్ చేయాలంటే. అందుకే 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ బాగా కాగినాక మనమైతే ఈ ఆమ్లెట్ మిక్స్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే ఇప్పుడు బాగా కాగిపోయింది. దీంట్లోకి ఆమ్లెట్ అయితే వేసుకుందాం. ఇలా అంతా వేసుకొని పెన్నాన్ని ఇలా లేపి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం 4 బ్రెడ్ తీసుకొని ఒకటి ఇలా అనుకొని తిప్పి పెట్టాలి. ఆ ఆమ్లెట్లో మిక్స్ చేసి తిప్పి పెట్టాలి. మనకి ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది, బ్రెడ్ ఆమ్లెట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, 1 నిమిషం వ్యవధిలో మనకి కింది సైడ్ అయితే కాలిపోతుంది. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ని దీన్ని తిప్పి వేసుకోవాలి. ఇదే మనకి పెద్ద టాస్క్. ఇలా తిప్పి వేసుకోవడానికి మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా వస్తుంది. మన ఇనుము పెన్నం అయితే ఆమ్లెట్ దానికి అతుక్కపోతుంది. మన కింది సైడ్ కాలిందా లేదని తెలుసుకోవడానికి పెన్నాన్ని ఇలా లేపి ఇలా అంటే అప్పుడే మనకి ఆమ్లెట్ సపరేట్గా వస్తుంది. మనం అప్పుడు ఒక గంట సలాకి తీసుకొని కింది సైడ్ ఇలా అనుకొని చెయ్యి ఇలా పెట్టుకొని ఇటా తిప్పేసుకోండి. అంతే, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఆమ్లెట్ విరగకుండా ఇలా తిప్పేసుకోవాలి, లేదంటే చేయి పెట్టకుంటే ఇరిగిపోతుంది. తిప్పేసుకొని ఇలా లైట్గా ఒత్తుకొని ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ పెట్టుకొని మళ్ళీ తిప్పుకొని కట్ చేసుకోవడమే అంతే. ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ. ఇప్పుడైతే తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని ఇలా 2 స్లైస్లుగా కట్ చేసుకొని తీసుకుందాం. ఇలా కాకుండా మనం దీంట్లో ఇంకా 2 స్లైసులు కట్ చేసుకోవాలి. మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ ఫ్రెండ్స్. మా వీడియో ఎలా ఉందో చూసి
వీడియో మొత్తం పూర్తిగా చూసి ఒక లైక్ చేసుకొని వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.